ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఆ దొంగ మళ్ళీ జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనని ఎవరూ కూడా అతనికి ఉద్యోగం ఇవ్వట్లేదు. ఎవరు కూడా ఉద్యోగం ఇవ్వలేని వాళ్ళు ఉన్నారనమాట. ఆయనకి ఎవరు కూడా ఉద్యోగం ఇవ్వట్లేదు. ఆయనకి ఎందుకంటే అతని చేతిని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడికి దొంగ అని తెలిసిపోయేది. ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసిపోయేది. ఎవరిస్తారు ఉద్యోగం? జైలు నుంచి బయటకు వచ్చిన వాడికి ఎవరిస్తారు? కాబట్టి వాడికి జీవనోపాధి లేదు వాడికి. సో ఎవరు కూడా వాడికి జీవనోపాధి లేకపోవడం వల్ల వాడిపై ఎవరు విశ్వాసం చూపకపోవడం వల్ల వాడేమైందంటే వాడు పూర్తిగా జీవనోపాధి లేకుండా అయిపోయింది. సో ఆ రోజుల్లో పెన్షన్లు అవేవి లేవు కదా, తనను తాను పోషించుకోవడానికి ఆ రోజుల్లో పెన్షన్లు లేవు కదా. అట్ ఫస్ట్ he goes here and there ask for employment, but of course nobody hires him. In fact, when they saw his condition, they closed their doors in his face. So eventually he is reduced to begging for food from shops and accepting whatever scraps are thrown to him. But how long can one live like that? So he wanders from town to town till the people and the dogs drive him out. అయితే ఆయన నాకు ఏదైనా పని ఇప్పించండి అని అందరి దగ్గరికి తిరిగేవాడు. కానీ ఎవడూ కూడా అతన్ని పని ఇవ్వడానికి అతనికి సిద్ధంగా లేరు. సో అందరూ కూడా అతని యొక్క పరిస్థితిని చూసి అతని మొహం మీద తలుపులేసేయడం ప్రారంభించారు. సో మొత్తానికి అతనికి జీవనోపాధి లేకపోవడం వల్ల ఆయన ఏం చేశాడంటే బిచ్చమెత్తుకోవడం ప్రారంభించాడు అనమాట. భిక్షగాడిగా మారిపోయాడు. బిచ్చమెత్తుకోవడం ప్రారంభించాడు అతను. ఆ బిచ్చమెత్తుకోవడం ప్రారంభించినప్పుడు సో మొత్తానికి వాళ్ళు ఇచ్చినవన్నీ అలా తింటూ గడిపేవారు. ఎంతకాలం అని తింటాడు? సో ఒక పట్టణంలో అందరూ వెళ్ళేసేవాళ్లే, బయటికి తరిమేసేవాళ్లే. సో మొత్తానికి ఆ ప్రజలు ఆ కుక్కలు తరిమేసేదాకా ఆ పట్టణంలో ఉండి తర్వాత వేరే పట్టణానికి అలా పట్టణం తిరుగుతున్నాడు. One day during his wanderings, he comes across a huge mansion on the outskirts of a small town. By now, he realizes that only recourse left to him is to go back to his life of crime. There is no other way he can survive. He is intelligent and he is very skilled at his profession. So he makes up his mind to check out the mansion, and hopefully, if he is successful there, he won't have to steal again for quite some time. A fence surrounded the old mansion. He walked over and leans his body purposely against the gate to see if it opens. It does. Now he feels sure that this is the perfect place. సో ఒకరోజు అలా తిరుగుతూ ఉంటే ఒక పెద్ద భవంతి ముందు వచ్చి ఆగాడు అనమాట. అది ఒక చిన్న పట్టణం తాలూకు పులిమేరలో ఉంది ఆ భవంతి. సో అప్పటికి వాడికి అర్థమైంది, నాకెవడు ఉద్యోగం ఇవ్వడు, నేను మళ్ళీ దొంగతనం చేయాల్సిందే, లేకపోతే నాకు ఇంకా భుక్తి ఉండదు అని వాడికి అర్థమైందిట. సో కాబట్టి నేను ఏ విధంగా అయినా నా భుక్తి కోసమైనా సరే దొంగతనం చేయాలని. అయితే వాడు దొంగతనం అనే కళలో వాడు ఆర్తిటని వాడేంటంటే చాలా తెలివైన వాడు, చాలా నేర్పరు అనమాట. దొంగతనం చేయడంలో చాలా నేర్పరిటవాడు. సో మొత్తానికి ఈ యొక్క భవంతిలో దొంగతనం చేయాలని నిర్ణయించుకుని దాని చుట్టూ ఒక కంచె ఉందన్నమాట. ఆ భవంతి చుట్టూ ఆ కంచె మొత్తం అంతా ఒకసారి పరీక్షించి తర్వాత మెల్లిగా ఆ గేట్ దగ్గరకు వచ్చి ఆ గేట్ తెరిచా ఉందా లేదా అని ఆ భుజం మీద ఆ గేట్ మీద కావాలని ఏదో వాలినట్టు ఆ గేట్ మీద వాలేసరికి ఆ గేటు తెరుచుకుందనమాట. అప్పుడు వాడు అనుకున్నట్ట, ఇక్కడే నేను దొంగతనం చెయ్యొచ్చు అని అనుకున్నట్ట. ఇంక దొంగతనం చేయాల్సిన కరెక్ట్ అయిన ప్లేస్ ఇదే అనుకున్నట్ట. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ midnight when the thief returns. He looks around and sees that there is no one on the road. Again, he nonchalantly leans back against the gate. It opens. Now he stealthily surveys the ground and discovers that there is a side room with an outside entrance. As he approaches, he discovers miraculously that the door has been left ajar. He enters the room and is so amazed at what he sees and that he lets out an involuntary whistle. The room appears to be a storehouse for exquisite carpets and rugs. They are stacked up against the walls, one more beautiful than the other in texture and design. He knows that if he were able to carry away half a dozen carpets, then that would provide enough income to hold him for quite a while. But carpets are heavy. How will he, a one-armed thief, ever manage to carry off 6 carpets? అతను అనుకున్నట్ట. ఇది అర్ధరాత్రి అయింది. అర్ధరాత్రి అయిన తర్వాత మొత్తానికి మళ్ళీ దొంగతనానికి వచ్చాడు. మళ్ళీ పొద్దున్న చేసినట్టు ఆ గేట్ మీద ఏదో వాలాడు అనమాట. అంటే గేట్ను పరీక్షిస్తున్నట్టు అలా నీరసంగా ఉన్నట్టు వాలాడు ఆ గేట్ మీద.
ఆ గేట్ తెరుచుకుపోయింది. మెల్లిగా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అక్కడ అక్కడ పరిసరాలన్నింటినీ గమనించాడు. ఆ గమనించినప్పుడు ఆ వెనక నుంచి ఆ భవంతి వెనకాతల వైపు ఒక చిన్న రూమ్ ఉందన్నమాట. అది బయటికి వచ్చే దాంట్లోంచి ఒక బయటికి రావడానికి ఒక తలుపు ఉంది. ఆ ఆ తలుపు దగ్గరికి వెళ్ళి చూసేసరికి వీడు ఆశ్చర్యపోయాడు. ఆ తలుపు తెరవబడి ఉందన్నమాట. ఆ తలుపు తెరవబడి ఉంది. ఆ తెరవబడేసరికి వాడు ఏం చేశాడంటే ఒక్కసారి లోపలికి వెళ్ళాడు. ఆ లోపల వాడు గమనించేసరికి లోపల ఏముందో చూసేసరికి వాడు అనుకోకుండా ఒక ఈల వచ్చేసింది వాడిలో. అంటే సంతోషంగా ఒక ఈల వచ్చేసింది అనమాట. ఆ ఈల వేసేట ఆ రూమ్ లో చాలా ఖరీదైన అమూల్యమైన ఈ యొక్క కార్పెట్స్ తివాచీలు ఉన్నాయి. తివాచీలు మిడిల్ ఈస్ట్ లో చాలా కాస్ట్లీ ఇవి, రత్నాలతో వాటితో చేసేవారు. సో ఆ తివాచీలు ఉన్నాయి. వాడు అనుకున్నట్ట దీంట్లోంచి ఒక 6 తివాచీలు కానీ తీసేసుకుంటే నా జీవితాంతం ఇంక నేను దొంగతనాలు చేయక్కర్లేదు అని చెప్పేసి అనుకున్నట్ట. కానీ ఈ యొక్క తివాచీలు చాలా బరువుగా ఉంటాయి కదా, ఇందులో వీడికి ఒకటే చెయ్యి ఉంది. ఆ ఒక్క చేతితో వాడు ఆ తివాచీని ఎలా పట్టుకెళ్తాడు? అదే వాడి మనసులో అది వాడికి 6 తివాచీలు కావాలి. 6 తివాచీలు ఒక్కడనే పట్టుకెళ్ళగలడా అనే భావన వాడిలో తిరుగుతూ ఉందన్నమాట. And as his mind is being bombarded by these thoughts, he hears a sound in the hallway. Someone seems to be descending downstairs and heading towards this very room. He hides himself as best as he can behind the mound of carpets and waits. The door opens with a flicker of light. A little old man is standing in the doorway holding a candle. He speaks as though he already knows that the thief is there. I thought you might need some help. The criminal thinks to himself, it must be another thief. Who else would ask such a question? Now he comes out from the shadows. I got here first. Therefore, I should have the lion's share of this booty. The old man merely shrugs and replies, here I will reply you. I will help you. And he proceeds to tie a number of carpets up to in a long cylindrical bundle. అతను మొత్తం ఇతని ఈ ఆలోచనలో నిండిపోయి ఉంది, ఎలా పట్టుకెళ్ళాలి ఈ తివాచీలని. ఈ లోపల ఎవరో వస్తున్న అలికిడి అయింది అతనికి. అతను ఎవరో మెట్ల మీద నుంచి దిగొస్తున్నట్టు అతనికి అనిపించింది. ఇతను ఏం చేశాడంటే దొంగ భయపడి ఆ తివాచీలు వెనకాతలు ఉన్న నీడలోకి వెళ్ళి ఆ చీకట్లో వెళ్ళి దాక్కున్నాడు. దాక్కునేసరికి ఆ డోర్ మెల్లిగా ఆ పైనుంచి వచ్చే డోర్ ఒకటి తెరవబడింది అనమాట. తెరిచి దాంట్లో నుంచి చిన్న వెలుతురు బయటకు వచ్చింది. ఆ డోర్ పూర్తిగా తెలిసేసరికి ఒక వృద్ధుడు ఒక క్యాండిల్ కొవ్వొత్తును పట్టుకుని వచ్చాడు అనమాట. లైట్ తో వచ్చాడు బయటికి. ఆ వృద్ధుడు ఏమన్నాడంటే, నేను నీకేదైనా సహాయం చేయగలనా అని అడిగేట ఆ వృద్ధుడు. అనేసరికి ఈ దొంగ ఏమనుకున్నాడు, ఇతను కూడా దొంగే ఉంటాడు, ఈ వృద్ధుడు కూడా దొంగే ఉంటాడు. ఎందుకంటే అతను అని అనుకున్నాడు, ఎందుకంటే దొంగకి మాత్రమే దొంగ గురించి తెలుస్తుంది కదా. సో ఆ విధంగా అనుకున్నట్ట. అనుకుని అతను ఏమన్నట్ట, నేను ఇంకెవరు అడుగుతారు, దొంగ కాకి ఇంకెవరు అడుగుతారు ఈ ప్రశ్న నన్ను అనుకుంటూ అతను మెల్లిగా చీకట్లోంచి బయటకు వచ్చి, నేను మొదట ఇక్కడికి వచ్చాను కాబట్టి దీంట్లో సింహభాగం నాదే, సింహభాగం లైన్ షేర్ మొత్తం అంతా, అంటే నేను ఎక్కువ శాతం నాకే చెందాలి, దీంట్లో నాకు చెందాలి అన్నట్ట ఆ దొంగ. అనేసరికి అతను సరే అన్నాడు. అనేసి నేను నీకు సహాయం చేస్తానని చెప్పేసి ఆ తివాచీలన్నింటినీ కట్టకట్టేట ముసలాయన కట్టకట్టేట. అదొక చూసారు, ఒక మూటలాగా, అంటే ఒక పెద్ద సిలిండ్రికల్ అంటే రౌండ్ గా కట్టకట్టాడు అనమాట, అన్ని మడిచి. Who are you? I just saw you fiddling with the carpets and I thought it would be good to give you a helping hand. All right, says the thief, but remember, I was here first. Put these carpets on my head. No, I will carry them for you. And the old man picks up the bundle and lays it across his shoulder. Together they sneak out of the mansion and onto the road. The one-armed thief is furtively looking around to see where he could hide the goods. In the distance, he sees an old bridge and tells the man to follow him down the side of the embankment. As they are walking along in the dark, the little old man trips on a stone and almost drops the load balanced on his head. Hey, whispers the thief. Hey, whispers the thief. Be careful. Do you want us to get caught? ఇతను ఏం చేసేట, ఈయన అడిగేట, ముసలాయన అడిగేట ఈ దొంగని, నువ్వెవరనంటే, అంటే నువ్వెవరు, నిన్ను ఆ రగ్గులన్నింటినీ, ఆ తివాచీలన్నింటినీ నువ్వు మడత పెట్టడం నేను చూస్తున్నాను, నువ్వెవరు అని అడిగేట ఈ వృద్ధుడు. సరేలే,
అని అని సరేలే అయితే నువ్వు ఆ తివాచీల్ని మడత పెట్టడం చూసి నీకు సహాయం చేద్దామని వచ్చాను అని అన్నట్ట. అంటే ఆ దొంగ అన్నట్ట, సరే అలా అయితే, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఇక్కడ మొదటగా వచ్చాను, నేను ఇక్కడ మొదట వచ్చాను అని గుర్తుపెట్టుకో అన్నట్ట ఆ దొంగ. సరే అలాగే అన్నట్ట. సరే అని చెప్పేసి ఆ వృద్ధుడు ఆ కట్టకట్టిన ఆ తివాచీలన్నిటినీ అతను ఏమన్నాడు, అతను నా భుజం మీద పెట్టన్నట్టు దొంగ ఆ తివాచీలన్నిటినీ. లేదులే, నేను మోసుకొస్తాను పదా అన్నట్టు ఆ వృద్ధుడు. ఆ దొంగ నడుస్తూ ఉంటే ఆ వెనకాతల వృద్ధుడు ఆ తివాచీలన్నిటినీ మోసుకొని వస్తున్నాడు. మొత్తానికి ఆ భవంతి దాటి రోడ్డు మీదకి వచ్చారు. సో ఆ దొంగ అనుకుంటున్నాడు ఈ తివాచీల్ని ఎక్కడ దాచాలా అని సరైన ఆ స్థలం కోసం వెతుకుతున్నాడు. ఒక పాత బ్రిడ్జి కనబడింది అనమాట అక్కడ. ఆ బ్రిడ్జి కింద, అక్కడ నది చాలా దూరంగా ఉంది కాబట్టి ఏం చేశాడంటే ఆ బ్రిడ్జి కిందకి దిగి ఆ బ్రిడ్జి కిందన తివాచీల్ని దాచుదాము అని అనుకున్నట్టు. ఈ దాచేటప్పుడు ఆ తివాచీల్ని ఆ విధంగా ఆ ఆ తివాచీల్ని తీసుకొస్తున్నాడు. ఆ వృద్ధుడు తీసుకొస్తూ ఉంటే దారిలో ఒక రాయి కనబడిందిట. ఆ రాయికి ఆయన కాలు తగిలింది అనమాట. ఆ వృద్ధుడు పడిపోబోతే దొంగ అన్నట్ట, జాగ్రత్తగా ఉండు, మన ఇద్దరిని పట్టిస్తావా ఏంటి నువ్వు అని అన్నట్టు దొంగ. ద రివర్ బెడ్ హ్యాస్ డ్రైడ్ అప్ అండ్ మేక్స్ ఎ పర్ఫెక్ట్ ప్లేస్ టు హైడ్ ద కార్పెట్స్ until he can figure out how to sell them. Are you sure they are safe here? Asked the old man. Yes, you go now, and tomorrow we can meet here and divide the booty. The old man stumbles off, heading towards the road in the direction of the mansion. The one-armed thief is tired, and he finds some place in the nearby woods to lie low. మొత్తం ఆ నదీ ప్రవాహక ప్రాంతం అంతా ఎండిపోయింది పూర్తిగా. అక్కడ నీరు కూడా లేదు కాబట్టి అది సరైన స్థలం అనిపించింది ఆ దొంగకై ఆ తివాచీలు దాచడానికి. సో ఆ వృద్ధుడు అడిగేట ఆ దొంగతో, ఏమయ్యా ఇక్కడ తివాచీలు క్షేమంగా ఉంటాయా అని అడిగితే, ఖచ్చితంగా క్షేమంగా ఉంటాయి. నువ్వు ఏం చేస్తావంటే ఆ తివాచీల్ని వాళ్ళు ఇక్కడ పెట్టేయి, మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇక్కడికి రా, రేపు ఈ దొంగ సొమ్మును మనం ఏ విధంగా పంచుకుందామో రేపు ఆలోచిద్దాము అని అన్నట్ట. ఆ వృద్ధుడు ఏం చేశాడట, మళ్ళీ ఆ భవంతి వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. సో మొత్తానికి ఈ దొంగ కూడా ఏం చేశాడంటే మెల్లిగా ఆ పక్కనున్న చెట్ల మధ్యలోకి వెళ్ళి ఎక్కడ కాస్త విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా ఒక స్థలం చూసి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. You must have heard the criminals always return to the scene of crime, and this thief was no different. The next day, he stayed hidden because, being a smart criminal, he did not want any police to see him. But he tries to find out if there is an hubbub in the town by going to another nearby place and listen for any talk. He heard nothing. By the third day, his curiosity is so piqued that he cannot resist go back. అయితే జనరల్లీ ఏం చేస్తారు నేరస్తులు, ఎక్కడైతే నేరం చేసామో ఆ ప్రాంతానికి మళ్ళీ తిరిగి వస్తారు. ఏంటంటే తమ నేరం గురించి ఎవడెవడు ఏంటేంటి అనుకుంటున్నారో అన్ని తెలిసి అన్ని కనుక్కోవడానికి వస్తారట నేరస్తులు ఆ విధంగా. సో ఈ దొంగ కూడా దానికి అతీతం కాదు, అతను కూడా వచ్చాట. ఎక్కడ దొంగతనం చేశాడో మళ్ళీ ఆ భవంతికే వచ్చాడు. ఆ భవంతి దగ్గరకు వచ్చి ఆ బయట నిల్చున్నాడు. ఎవడైనా ఏమని అనుకుంటున్నాడా అని చూశాడు. ఆ తర్వాత బజార్లో కూడా తిరిగాడు అనమాట. మొత్తానికి దానికి ఆ భవంతికి దగ్గరగా ఉన్న స్థలంలో బజార్లోకి తిరిగాడు. అక్కడ ఎవరు కూడా దొంగతనం గురించి మాట్లాడుకోవట్లేదు, ఏమీ మాట్లాడుకోవట్లేదు. ఎవరు కూడా మాట్లాడకపోయేసరికి అసలు ఇంత పిసరు కూడా దాని గురించి ఎవరు ధ్యాస పెట్టలేదే దొంగతనం మీద అని దొంగకి అనుమానం వచ్చింది. ఏమిటబ్బా అనుకున్నాడు. మూడో రోజును కూడా మూడో రోజును కూడా వెళ్ళాడు. మూడో రోజును కూడా అతనికి ఇదే రకమైన పరిస్థితి అనమాట. ఎవడు దొంగతనం గురించి మాట్లాడుకోవట్లేదు. ఏం చేశారంటే అతనికి చాలా ఎక్కువ ఆతృత ఎక్కువైపోయింది అనమాట. ఏమిటబ్బా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అనమాట. He hides his deformity under his huge cloak and wanders here and there in the market, trying to find out anything about that mansion. Finally, he approaches someone and asks, "Whose mansion is that?" The man laughs and says, "Don't you know the place? Find out for yourself. Go inside." He asks someone else and again receives the same answer. If you want to go inside, if you want to know, go inside. అయితే ఇతను ఏమిటి వీళ్ళెవరు దొంగతనం గురించే మాట్లాడుకోవట్లేదు అనుకున్నాడు ఆ దొంగ. మొత్తానికి ఏం చేశాడంటే మళ్ళీ ఇతనికి ఆత్రం ఆగలేదు. మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి ఆ భవంతి ఎవరిది అని అన్నాడు. ఆ భవంతి గురించి ఎవరైనా చెప్తారని. నీకు భవంతి ఎవరిదో తెలీదా? నీకు తెలుసుకోవాలనుకుంటే నువ్వే లోపలికి వెళ్ళి అన్నట్ట ఎవడో ఒకడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరిని అడిగాడు అనమాట.
అతను కూడా అదే సమాధానం చెప్పాడు, నువ్వు తెలుసుకోవాలనుకుంటే నువ్వు లోపలికి వెళ్ళు అనే సమాధానం చెప్పాడట. దట్ నైట్ once again he leans against the gate and enters the grounds of the mansion. There is a light on, so he heads this time towards the front door. As he gets closer, he hears many voices, and sure enough, when he reaches the door, he finds that it is open into a large hall filled with people. మళ్ళీ ఏం జరిగింది అసలు, ఏమిటి దొంగతనం గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదని చెప్పేసి ఈ దొంగకు ఆతృత ఎక్కువైపోయింది. మొత్తానికి ఆ భవంతిలో దూరాడు. ఆ భవంతిలోకి వెళ్ళి తెలుసుకోవాలనుకున్నాడు. నేనే స్వయంగా వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ భవంతి లోపలికి ఆ ద్వారం మళ్ళీ ఆ గేటు మీద మళ్ళీ వాలాడు. ఆ గేట్ ఓపెన్ అయిపోయింది. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఈసారి వెనక వైపు వెళ్ళలేదు. ఈసారి ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళాడు. ముఖద్వారం తెరిచే ఉంది. ఆ ముఖద్వారం లోపల ప్రవేశించేసరికి ఓ పెద్ద హాల్లోకి వీడు ప్రవేశించాడు ఈ దొంగ. ఆ హాల్లో చాలా మంది ఉన్నారట. హాల్లో చాలా మంది ఉన్నారు, అనేక మంది ఉన్నారట. చాలా మంది నిండిపోయింది హాల్ నిండా మనుషులు ఉన్నారు. At the far end of the hall, there is someone speaking to the crowd. The thief is stunned, but he gradually walks towards the front of the hall, all the time staring at the venerable old man, trying to hear what he is saying. ఆ లోపలికి వెళ్ళాడు. ఆ అవతల వైపు హాల్, ఇతను ఈ ముఖద్వారం వైపు కాక అక్కడ అవతల వైపు మెట్లు ఉన్నాయన్నమాట. ఆ మెట్ల దగ్గర ఈ మాట్లాడుతున్నాడు. ఇతను ఏ వృద్ధుడినైతే చూశాడో ఆ వృద్ధుడు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఏం మాట్లాడుతున్నాడో విందామని చెప్పేసి ఈ దొంగ దగ్గరగా వెళ్ళాడట. ఆ వృద్ధుడి దగ్గరగా వెళ్ళాడు అనమాట. సడన్లీ ద మ్యాన్ గెట్స్ అప్ ఫ్రమ్ హిస్ సీట్ అండ్ టర్న్స్ టు ద థీఫ్. అప్పుడు సడన్ గా ఏం చేశాడట ఆ వృద్ధుడు, తన ఆసనంలోంచి లేచిపోయి, అతను ఎక్కడైతే కూర్చున్నాడో ఆసనంలోంచి లేచిపోయి ఈ దొంగ వైపు తిరిగి ఆ దొంగ వైపు తిరిగి ఇలా అన్నాడు, మై ఫ్రెండ్ కమ్ ఇన్ సైడ్, యూ హ్యావ్ కమ్ అగైన్, కెన్ ఐ బీ ఆఫ్ హెల్ప్ టు యూ? ఆయన అన్నట్ట, నా స్నేహితుడా, నా స్నేహితుడా, నువ్వు మళ్ళీ వచ్చావా, నేను మళ్ళీ నీకేమైనా సహాయం చేయగలనా అన్నట్టు ఆయన. ఎవరు? ఆ వృద్ధుడు. అనేసరికి ద ఓల్డ్ మ్యాన్ ఐస్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్ అండ్ జస్ట్ దట్ వన్ గ్లాన్స్ ఇస్ ఎనఫ్. ఎస్, ఐ వాంట్ హెల్ప్ ఫ్రమ్ యూ. He throws open his cape to reveal the loss of his arm to the crowd. The loss of the land had never been able to cure me, but this man's help has cured me. I surrender to you. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా జరిగిందో ఇక్కడ, ఎంత అద్భుతంగా జరిగిందో మనకి తెలుసుకోవచ్చు. మనం ఇక్కడ ఏమన్నట్ట, నా స్నేహితుడా, లోపలికి రా, నేను నీకేమైనా సహాయం చేయగలనా అన్నట్టు ఆ వృద్ధుడు. అనేసరికి ఆ దొంగ అన్నాడు వెంటనే, ఎస్, నేను నీ దగ్గర నుంచి సహాయం కావాలన్నట్ట దొంగ. అనేసి ఒక్కసారి తను ఏదైతే గుడ్డ కప్పుకున్నాడో తన చేతుల మీదుగా ఆ గుడ్డను ఓపెన్ చేశాడు. చూసేసరికి ఆయన చెయ్యి మళ్ళీ తిరిగి వచ్చేసింది అనమాట అతనికి. అంటే ఆయన ఏమన్నాడంటే, 2 చేతులు ఉన్నాయి ఆ దొంగకి. ఈ దేశ ధర్మ శాస్త్రం నా యొక్క చేతిని నరికేసింది, కానీ ఈ వృద్ధుడి యొక్క ఈయన యొక్క ప్రేమ నన్ను మళ్ళీ బాగుపరిచింది, నన్ను పూర్తిగా నేను మళ్ళీగా స్వస్థుడిని అయిపోయాను. అంటే 2 చేతులు వచ్చేసాయి నాకు. సో కాబట్టి నేను ఈయనకి సరెండర్ అయిపోతున్నాను, నేను నీకు సరెండర్ అవుతున్నాను అని చెప్పేసి ఆ వృద్ధుడికి అర్పణ అయిపోతున్నాను అని చెప్పేసి ఆ దొంగ 2 మోకాళ్ళపై కూర్చున్నాడు అనమాట. అండ్ హీ బోస్ డౌన్ టు ద ఓల్డ్ మ్యాన్. దట్ మ్యాన్ వాస్ ద పర్ఫెక్ట్ మాస్టర్ బయాజిద్ అల్ బెస్తమి. సో యు సీ, when the soul is ripe, the master appears and his grace descends. చూడండి ఇక్కడ బాబా చెప్పిన ఒక అద్భుతమైన విషయం. అంటే ఇది బాబా బయాజిద్ అల్ బెస్తమి బాబా ఈ కథలు కూడా చాలా మట్టుకు మనకి దీంట్లో బాబా స్టోరీస్ లో ఉంటాయి. ఈయన ఆ వృద్ధుడి యొక్క సాంగత్యంలో తన చెయ్యి వచ్చేసింది. అంటే తన కష్టం తీరిపోయింది అతనికి. అతను ఏం చేశాడు, ఆ వృద్ధుడిని చూద్దామని వచ్చి సరెండర్ అయిపోతున్నాను, ఇతను నన్ను బాగుపరిచాడు, నాకు తెలుసు నేను ఇతనికి సరెండర్ అయిపోతున్నాను అన్నాడు. అంటే సరెండర్ అయిపోయాడు. నిజంగా నాకు సహాయం కావాలని ఆ దొంగ తన సహాయం కావాలని సరెండర్ అయిపోయాడు ఆ గురువు ఆ వృద్ధుడికి. ఎవరో తెలుసా మీకు ఆ వృద్ధుడు? అతను సద్గురువు అయిన బయాజిద్ అల్ బెస్తమి. బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఈయన గురించి, ఆ బయాజిద్ అల్ బెస్తమి అని. అంటే నువ్వు చూడు ఇక్కడ అని ఈరోజు గారు చెప్తున్నారు. చూడు, నీకు అంటే పరిపక్వం చెందినప్పుడు,
నీకు సమయం పరిపక్వం చెందినప్పుడు, నీ ఆత్మ పరిపక్వం నీ సిద్ధమైనప్పుడు, నువ్వు ఈ జీవాత్మ సిద్ధంగా ఉన్నప్పుట ఆ గురువు వస్తాడట. ఆయన తన కృప ప్రసరింపజేస్తాడు. ఆ జీవాత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడు గురువు వచ్చి ఆయన తన యొక్క కృపని ప్రసరింపజేస్తాడు. సో ఎంత బ్యూటిఫుల్ స్టోరీ. సో ఇవాళ ఇక్కడ ఆపుదాం. రేపు మళ్ళీ తిరిగి ఇంకో అక్కడి నుంచి ప్రారంభిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. మనం పాట జై బాబా. ఇది రెండు అయిపోతాయి. మౌనమును హారతి రెండు అయిపోతాయి.